అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్, సడన్గా జరిగిన ఎంగేజ్మెంట్ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. సో ఈ టైంలో కొంతమంది వాళ్ళ ప్రెడిక్షన్ కూడా చెప్పడం జరిగింది వేణుస్వామి గారు. సో ఆ ప్రెడిక్షన్కి సంబంధించి ఈరోజు కూడా ఒక ఇష్యూ అయింది. మంచు విష్ణు గారు మాట్లాడడం, సెలబ్రిటీస్ విషయంలో ఎందుకు ఇలా చేయడం అనేది ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ వీడియో పెట్టడం జరిగింది. మీరేమంటారు ఇట్లా ఒకరికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రెడిక్షన్ చెప్పడం? ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడేది మనం మాట్లాడొచ్చా? వాళ్ళిద్దరు సంగతి వాళ్ళిద్దరు ఒక ఆయన డ్రైవర్స్ ఇచ్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, మంచిదే కదా, మనకి ఎందుకు దాని గురించి డిస్కషన్. జనరల్గా ఎవరైనా కానీ సినిమాల గురించి కానీ దీని గురించి కానీ కామెంట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఎవడిష్టం వచ్చింది వాడు మాట్లాడుతూ ఉంటాడు. అది రైటా తప్ప అనేది అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మొన్న కేసు పెట్టింది కూడా అదే. సో నడుస్తూ ఉంటాయి ఇవన్నీ, మనం ఆపలేము. ఎందుకంటే కొన్ని వేల మంది, వేల యూనిట్లు జనం వచ్చేసారు. ఇంతకుముందు హ్యాండ్ పిక్డ్ ఉండేవారు, మనం కంట్రోల్ చేసేవాళ్ళం. నువ్వు చేయవాక అబ్బాయి, నువ్వు చేయవాక అబ్బాయి అంటే మానేసేవారు. ఇప్పుడు మనం ఎవరు రాస్తున్నారో కూడా తెలియదు, మనుషులు ఎవరో తెలియదు, వాళ్ళ అడ్రస్లు ఉండవు, ఐపీ అడ్రస్లు ఉండవు వాళ్ళకి. వాళ్ళని ఏం కంట్రోల్ చేయగలం మనం? ఓకే, ఊరికి మాట వరుసగా అంటమే తప్ప, కానీ కష్టం చాలా. ఓకే, అంటే ఇప్పుడు ఈ మెంబర్స్ని కానీ ఈ ట్రోలర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా ఆపడానికే ఇప్పుడు అసోసియేషన్ నుంచి కంప్లైంట్ చేశారు. బట్ అదంతా పాసిబుల్ అవుతుందంటారా? అది చెప్పింది ఇందాక, ఇట్స్ నాట్ దట్ పాసిబుల్, ఈజీ కాదు. పాసిబిలిటీ కూడా కష్టం. ఎందుకంటే టోటల్గా అది బ్యాన్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, ప్లాట్ఫామ్ చేయాలి, యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చేయాలి. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆపగలం అనేది, మనం ఆపితే ఆగుతుందా అనేది నాకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదు నాకు. ఏమో వీళ్ళు పోలీసులకు ఇచ్చారు, పోలీసులు యూట్యూబ్ వాళ్ళకి చెప్పి ఆపగలుగుతారా? ఆపే అంత ఇంట్రెస్ట్ పోలీసుకు ఉంటుందా ఉండదా అనేది మనకు తెలియదు. అంటే ఉట్టి పోలీస్, స్టేట్ పోలీస్ ఆపితే సరిపోతుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఆపాలా? ఇవన్నీ లాజిక్ చాలా ఉన్నాయి కదా, అది ఏంటో ఐడియా లేదు నాకు. ఓకే, అంటే వీళ్ళు ఇచ్చే రివ్యూస్, మూవీస్కి సంబంధించి రివ్యూస్ సినిమా మీద నిజంగా వాళ్ళు నెగిటివ్గా రివ్యూ ఇస్తే ఎఫెక్ట్ పడుతుందంటారు? నాకు తెలిసేం పడదు. ఇప్పుడు బాహుబలి అసలు పట్టించుకోవచ్చు అంటారా రివ్యూస్ అనేవి? బాహుబలి ఫస్ట్ ఫ్లాప్ అన్నోళ్ళు ఉన్నారు, అది పెద్ద సూపర్, ఇప్పటికీ చెప్పుకుంటాం అయింది. కల్కి కూడా 2 మండే తర్వాత ఏముండదు అన్నారు, అది సెన్సేషన్ అయింది. త్రిబుల్ అదే అన్నారు. అందుకని బ్యాడ్ అయితే మరి అవన్నీ 1000 కోట్లు ఇట్ట చేసి నేను చెప్పిన 3 సినిమాలు. సో ఇవన్నీ ఒట్టి మాటలండి. మనకేంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 400-500 కోట్లు పెట్టి తీస్తాను. ఎవరో నా ఓటాడు దానికి బాగలేదు సినిమానే పెట్టాడు కానీ నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏమో వెంటనే పోతుందేమో. ఆ టెన్షన్లో వాళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు అంటారు ప్రొడ్యూసర్లు. కానీ దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు. ఎందుకంటే బట్ ఒకటే ఉందంటే, ఇంతకుముందు కూడా ఈ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఈ నెంబరింగ్ ఉంటుంది కదా, ఏదో ఇస్తారు కదా, 2 స్టార్స్ 3 స్టార్ రేటింగ్లు చూసి వచ్చి రావడం కొంతమందికి అలవాటు అందుకని అంటారు. బట్ రేటింగుల ప్రకారం అయితే ఇవన్నీ నేను చెప్పిన సినిమాలన్నీ బాధవుగా. ఓకే, ఓకే, అయితే సార్ ఇప్పుడు వీళ్ళ గురించే ఎక్కువగా అసోసియేషన్ నుంచి కానీ విష్ణు గారి టీం నుంచి కానీ పట్టించుకోవడం, వీళ్ళు ఎక్కువగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, దాని ఎఫెక్ట్ అంతా సినిమా మీద పడుతుంది. కన్నప్పకు సంబంధించి ఎక్కువగా ట్రోల్ చేశారు ఎక్కువగా. సో ఆ యూట్యూబర్స్ అందరికీ వాళ్ళ టీం నుంచి కాల్ చేసి ఆ వీడియోస్ అన్నీ మీరు రిమూవ్ చేయండి అని వాళ్ళ ఛానల్స్కి స్ట్రైక్ అయ్యడం. యూట్యూబర్స్ అందరూ ఇప్పుడు దానికి కొంచెం అగెనెస్ట్గా మళ్ళీ విష్ణు గారికి అగెనెస్ట్గా వీడియోస్ చేస్తున్నారు. సో వాళ్ళని అలా వదిలేస్తే బెటర్ అంటారా? అసలు వాళ్ళ ఎఫెక్ట్ సినిమా మీద పడదంటారా? ఏం చేయాలంటారు? అసలు పట్టించుకోకూడదు వాళ్ళని, అనవసరంగా పట్టించుకున్నారు వాళ్ళు. అనవసరంగా వాళ్ళ మీదకి వెళ్ళి మనం మాట్లాడుతాం అనవసరం. ఏదో చూస్తారు వాళ్ళు, ఫన్ కోసం ఏదో చేస్తున్నారని వదిలేస్తే పోయే. ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు కంటెంట్ రేపు కన్నప్ప బాగుంది అనుకోండి, అది సెన్సేషన్ అవుతుంది, బాగాలేదనుకోండి పోతుంది. దానికి వీళ్ళు పెట్టినందువల్ల అది ఏమన్నా అయ్యిందా అంటే దానికి ఏమీ ఉండదు. దాంట్లో పిచ్చ కాస్టింగ్ ఉంది, ఆటోమేటిక్గా ఓపెనింగ్ వస్తుంది. ఓపెనింగ్ వచ్చినాక సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే పోతుంది. సో అందుకని అనవసరం అనమాట. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పకి బజ్జు ట్రైలర్కి రాలేదు కానీ వీళ్ళ మూలాన్ని బజ్జు వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.